హాయ్ నమస్తే వెల్కమ్ టు మైరా మీడియా. నేను మీ కేవీఆర్. ఆంధ్రప్రదేశ్లో కూటమి సర్కారు ఇక వాళ్ళ జిమ్మిక్కులు వాళ్ళ పొలిటికల్ స్టంట్స్ ఇవన్నీ చూస్తూనే ఉన్నాం కదా. మొన్ననేమో లులు, ఇవాళ టీసీఎస్కు కేవలం రూపాయికే ఎన్ని ఎకరం 99 పైసలకే, రూపాయి కూడా కాదు 99 పైసలకే ఇంచుమించు 21.16 ఎకరాల భూములు అప్పగించింది టీసీఎస్కు. దీని విలువ ఇంచుమించు 15,000 కోట్లు ఉంటుందని ఒక అంచనా. విశాఖ ఋషికొండ దగ్గర ఋషులు తపస్సు చేసిన ప్రాంతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గతంలో ప్యాలెస్ కట్టుకున్నాడని చెప్పి ఇక మన కూటమి నేతలు ఎట్లాంటి ప్రాపగాండా చేసిరో చూసినా కదా. మరి ఇప్పుడు ఈ టీసీఎస్కు భూమి అప్పగిస్తే మళ్ళీ ఆ ఋషులందరూ ఏమైపోవాలి? గంగానది తీరంలోకి వెళ్ళి అక్కడ ఏమైనా అడవుల్లో తపస్సు చేసుకుంటారేమో. అంటే అక్కడ పంపించి వాళ్ళకి అక్కడ షెల్టర్ ఇచ్చిన తర్వాత ఇవన్నీ చేసిరేమో. ఇక ఆ బాబు గారికి ఆ విజనరీకే తెలియాలి. ఒకసారి ఆ వార్తను చూసిన తర్వాత మనం డీటెయిల్గా మాట్లాడుతున్నాం. ఎకరం 99 పైసలు విశాఖ ఋషికొండలో టీసీఎస్కు దారదత్తం. ఈ కేటాయింపులు చట్టవిరుద్ధం. సర్కారుకు ఈఏఎస్ శర్మ లేఖ. ఆశ్రిత పెట్టుబడిదారి విధానాలు బాధాకరమని వ్యాఖ్య. విశాఖపట్నంలోని ఋషికొండ ప్రాంతంలో ఎకరం విలువ ఎంత? లక్షల్లోనూ కోట్లలోనూ మీరు సమాధానం చెప్తే లెక్క తప్పినట్టే. రాష్ట్ర ప్రభుత్వ లెక్కల ప్రకారం ఇక్కడ ఎకరం భూమి ₹1 కూడా లేదు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే ఎకరం విలువ కేవలం 99 పైసలు మాత్రమే. నమ్మశక్యం కావడం లేదా? కానీ నమ్మి తీరాల్సిందే. ఇంకేం పొలం అంటూ భూములు కొనడానికి చలో విశాఖ అందం అనుకుంటున్నారా? అదేం కుదరదు. ఆ ధరకు భూములు దక్కాలంటే మీరు టీసీఎస్ యజమానులైనా కావాలి, లేదా అంతా పేదవారైనా అయి ఉండాలి, లేదంటే మన కులపోలు సామాజిక వర్గం వాళ్ళైనా అయి ఉండాలన్నమాట. ఎకరం అక్షరాల 99 పైసలకి రాష్ట్ర ప్రభుత్వం అప్పనంగా 21.16 ఎకరాల భూముల్ని అప్పగించింది టీసీఎస్కే. రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది నిరుపేదల ఇళ్ల స్థలాల కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ ఏళ్ల తరబడి తిరుగుతున్నా ఏమాత్రం స్పందించని ప్రభుత్వ పెద్దలు టీసీఎస్ పట్ల చూపించిన ఉదారత ఇది. రాష్ట్ర ప్రభుత్వ ఈ ధోరణి పట్ల కేంద్ర ప్రభుత్వ పూర్వ ప్రధాన కార్యదర్శి ఈఏఎస్ శర్మ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సో ఋషికొండలో భూముల విలువ రాష్ట్ర రిజిస్ట్రేషన్ శాఖ రేట్ల ప్రకారం ఒక చదరపు గజానికి 30,000 ఉంటుందని, ఆ రేటు మార్కెట్ ధరతో పోలిస్తే చాలా తక్కువని పేర్కొన్నారు. అయినా ఆ రేటు ఆధారంగానైనా తీసుకుంటే ఋషికొండలో ఓ ఎకరం విలువ సుమారు 15 కోట్లు ఉంటుందని, అంటే టీసీఎస్కి ఇచ్చిన 21.16 ఎకరాల భూమి సుమారు 320 కోట్లు మించి ఉంటుందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం 2012లో జారీ చేసిన జీఓఎంఎస్ 571 రెవెన్యూ ప్రకారం ప్రభుత్వ భూములను ప్రైవేట్ సంస్థలకు ఇవ్వకూడదన్నారు. అటువంటి భూములు వార్షిక లీజ్ రెంటల్ మార్కెట్ విలువ మీద 10% కన్నా తక్కువ ఉండకూడదని పేర్కొన్నారు. పైగా అటువంటి లీజ్ రెంటల్ ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి మార్కెట్ ధర ఆధారంగా సవరించాల్సి ఉందన్నారు. సో ఇన్ని రూల్స్ ఉన్నా కూడా మనకు అయ్యేం పట్టవు. ఎందుకంటే మరి ఇంకా టీసీఎస్ నుంచి వీళ్ళు ఎంత వాటాలు ఎన్ని ముడుపులు ముట్టినవో తెలియదు. కానీ మొన్న లులు మార్కెట్ కూడా అంతే, లులు షాపింగ్ మాల్కి అంతే, ఇప్పుడు టీసీఎస్కి అంతే. దీన్ని సంపద సృష్టిలో బాగా అంటారు అనమాట. ఇప్పటికీ అంటే గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇంచుమించు 31 లక్షల మందికి రాష్ట్ర వ్యాప్తంగా పేదలను గుర్తించి వాళ్ళకు ఓపెన్ ఫ్లాట్లు ఇచ్చి కట్టుకోవడానికి చాలా తక్కువ ధరలకు స్టీలు సిమెంట్ ప్రొవైడ్ చేస్తామని చెప్పి చెప్తేనేమో అది లంగ పాలన, రండ పాలన, సైకో పాలన అని చెప్పి ముద్రేసిర్రు. ఇట్లా బలిసినోళ్లకు పారిశ్రామికవేత్తలకేమో ఇట్లా 99 పైసలకి ఇస్తే ఇది విజనరీ సర్కార్ అనమాట. విజనరీ పాలన, సంపద సృష్టిలో భాగం అన్నట్టు ఇదంతా. సో ఇంకా ఈ అభివృద్ధిని మనం స్వాగతిద్దాం. ఎందుకంటే బాబు గారి పాలన నవ్వుతున్న భవిష్యత్తు కదా. ఇట్లా ఋషికొండ ఋషులు తపస్సు చేసిన ప్రాంతంలోనే ఇంత తక్కువ ధరకి ఇస్తూ ఉంటే ఇంకా రేపు అమరావతి 1,00,000 ఎకరాలను సమీకరించి ఎవరెవరికి కట్టబెడతాడో, దాన్ని ఎంతెంత రేట్లకు అప్పగిస్తారో అది తర్వాతి చరిత్ర అన్నమాట. అప్పటిదాకా వేచి చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.